ఆయమ్మా. ఇప్పుడు ఏపీలో రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే అవుతాడమ్మా. జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు, అది ఏ మేరకు నిజం? అది ప్రతిపక్షాలు చెప్పేది. అదంతా ప్రాక్టికల్ గా చూడాలి మనం కూడా, జరిగేది జరగంది జనాలు తెలిసింది కదా. అంటే అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తుండే, ఇప్పుడు 13,000 చేశారు. అంటే విద్యార్థులకి పేరులో చెప్పి తీసుకుంటున్నారు అని అంటారు. అది వాళ్ళ ఇప్పుడు కట్ కట్ చేస్తున్నాడు. 1000 రూపాయలు 1500 కట్ చేస్తున్నారు కదా, అది వాళ్ళ మెయింటెనెన్స్ కే కదా కట్ చేస్తుంది. జగన్ ఏం తీసుకోవట్లేదు కదా దాని గురించి. అండ్ ఇంకొకటి, మన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఎమ్మెల్యే కూడా వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు జగన్ పరిపాలనలో అంటున్నారు. ఇప్పుడు అవకాశం ఉన్న చోట ఉంటారు జనాల్లో, అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు జనాల్లో. లేకపోతే పక్క పార్టీ చూసుకుంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అంతే కదా. పవన్ కళ్యాణ్ కాసేపు బీజేపీతో ఉంటాడు, కాసేపు టీడీపీతో ఉంటాడు. కుదిరితే రేపు మాపు కాంగ్రెస్ తో కూడా ఉంటాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా పొత్తులో కలిసే అవకాశం ఉంది. టీడీపీ, కాంగ్రెస్, జనసేన 3 కలిసి వస్తే జగన్ పరిస్థితి ఏంటి? ఒకటి చెప్తున్నా నిన్నమ్మా, రాసి పెట్టుకో, ఇది 2024లో జగనే వస్తాడు. మినిమం 110 నుంచి 120 మధ్యలో సీట్లు వస్తాయి. వైనాట్ 175 కాదులే కానీ 120 నుంచి 110 లోపు కన్ఫర్మ్. ఇప్పుడు మార్పులు చేయకపోతేనే కదా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, లేదంటే కేసీఆర్ వచ్చేవాడే కదా. సిట్టింగ్లు కాబట్టి అంత నమ్మకం మీద ఉన్నాడు కేసీఆర్. సిట్టింగ్లే దెబ్బ కొట్టినాయి. అదే తాటు జగన్ చేస్తున్నాడు అంతే. అమ్మటి రాయుడు అమ్మటి రాయుడు ఎన్ని రోజులు అవుతుంది పార్టీలోకి వచ్చి? నెల రోజులు ఎందుకు అవుతుంది? వారం రోజులు కూడా అట్లా ఆయన పార్టీలోకి వచ్చి. వారం రోజులు కావట్లా. వారం రోజులు రాకముందే ఆయన పార్టీలో చేశాడా, ఏమన్నా చెందాడా, లేదా పార్టీలో ఆయనకి ఏమైనా పదవి ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. అంతా జనాలు రేపు పుకార్లు అన్న, అంత మించి ఏముండదు అంతే. 110 నుంచి 120. జనసేన అందులో కూడా టీడీపీకే వస్తుంది. వైసీపీ తర్వాత గట్టి పార్టీ ఏదైనా ఉందంటే ఏపీలో టీడీపీ ఉంది. దానికే వస్తే థర్డ్ ప్లేస్ లో ఉంది జనసేన. రావన్న ఇప్పుడు ఇచ్చే ప్రతి పథకం ప్రతి గడపకి వెళ్తుందన్న. 50 ఇళ్ళకి వాలంటీర్ ఉన్నాడు, 50 ఇళ్ళకి ప్రతి పథకం వెళ్తుంది. అట్లాగే 50 ఇళ్ళు చూడు మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు 1వ తారీఖు పొద్దున్నే 4 గంటలు వేసి పింఛన్ ఇవ్వాల్సిన పనే ఉందన్న వాలంటీర్కి. మరి వాళ్ళకి అవసరాలను బట్టి ఉంటది కదా. ఇప్పుడు అవ్వతాతలు తెలుసు జగన్ ఎట్లా చేస్తున్నాడు, నీకు నాకేం తెలుసు చెప్పు, అంతే కదా. ఇప్పుడు నేను లబ్ధి పొందానంటే నాకు తెలిసిద్ది నేను ఏం లబ్ధి పొందాను అనేది. ఇప్పుడు మా అమ్మకి 40 సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు వచ్చినాయి ఇప్పటికి. మరి నేను మా ఇంట్లో మా అమ్మ లబ్ధి పొందింది కదా. లబ్ధి పొందిందంటే ఇప్పుడు 18,000 వచ్చినాయి ఇంట్లో, మాకు ఏదో దానికి వస్తాయి కదా. అది నేను అనేది.